రవి గారు, గ్లోబ్ ట్రాటర్ల ఈవెంట్లో రాజమౌళి వ్యాఖ్యలకు సంబంధించి దుమారం చల్లారట్లేదు. అంటే రాజా సింగ్ ఏమో ఆయన వ్యతిరేకిస్తూ వీడియో చేస్తే, రామ్ గోపాల్ వర్మ గారేమో ఆయన్ని సపోర్ట్ చేస్తూ వీడియో చేశారు. ఏంటి సార్ ఇది? అంటే ఇది ఇలా కొనసాగుతూనే ఉంటుందా? నెక్స్ట్ ఈవెంట్ వరకు ఇది కొనసాగే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. దేశంలో పరిస్థితులు అలా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సినిమా రంగంలో ఈ ధోరణి బాగా పెరిగిపోయింది. ఒక అసహనం తాండవిస్తుంది ఏది చేసినా. మీరు గ్లోబ్ ట్రాటర్ అంటున్నారు. గ్లోబ్ ట్రాటర్ అని పెట్టుకున్న తాత్కాలికమైన పేరును వారణాసి అని మారుస్తూ దానికి ఒక గ్లింప్స్ విడుదల చేసి హడావుడి చేయడం కోసం రాజమౌళి చాలా భారీగా ప్రమోషన్ కోసం అది పెట్టుకున్నారు. అక్కడ ఆయన ఏదో ఆకర్షించడానికో లేకపోతే తన దీన్ని వెలిబుచ్చడానికో చేసిన ఒక మాట పట్టుకొని ఆయన మీద దాడి చేయటం నిజంగా చాలా దారుణమైన విషయం. ఆయన ఏమన్నారు, నిజానికి రాజమౌళి వాళ్ళ నాన్న విజయేంద్ర ప్రసాద్ను బీజేపీ రాజ్యసభకు పంపించింది. ఆయన సినిమాలన్నింటిలో కూడా దేవుడికి చాలా హైలైట్ చేస్తూ ఉంటాడు. ఆయన సాంఘిక చిత్రాల్లో కూడా ఇంకా బాహుబలి తర్వాత అదే పట్టుకున్నారు. బాహుబలి అయితే ఆ శివలింగాన్ని ఎత్తుకొని నందిగారి నంది అని కీరవాణి పాడే పాట తగ్గిపోయి ఇవన్నీ ఇందులో ఆర్ఆర్ఆర్లోనేమో సీతారామరాజుని రాముడిలాగా చూపించినంత పని చేసేద్దాం. కాబట్టి అయితే రాజమౌళి వ్యక్తిగతంగా నాకు దేవుడి మీద పెద్ద నమ్మకం లేదని చెప్తుంటారు. మొన్న కూడా ఆయన ఏమన్నారు, గ్లింప్స్ అనేది ఆ వ్యూ రావడానికి ఏదో టెక్నికల్గా గ్లిచ్ వచ్చి ఎంతసేపటికి రాకపోతే నేను ఆంజనేయ స్వామిని నమ్మితే అన్ని చేస్తాడని మా నాన్న చెప్తుంటాడు. ఆయన భక్తుడు, కానీ ఆంజనేయ స్వామి నాకు హెల్ప్ చేయలేదు. మా ఆవిడ పూజిస్తుంది బాగా, ఆంజనేయుడు కూడా హెల్ప్కి రాలేదు అని అన్నాడబ్బా. ఇలా అనడము మహాపాపం అయిపోయింది. దేవుని నమ్మకం లేదని, దేవుడితో సినిమాలు తీసి నువ్వు కోట్లు సంపాదిస్తావా, ఆంజనేయుడు సహాయం రాలేదని ఆయన మీద దేవుణ్ణి తప్పు పడతావా, అసలు నీకేంటి అని ఆయన మీద వీళ్ళంతా విరుచుకుపడిపోయి సంఘ పరివారానండి లేకపోతే మరి విపరీత భక్తులనండి పెద్ద దాడి ప్రారంభించారు. నేను మొదటి రోజు చెప్పాను, చాలా దారుణమైన విషయం. వ్యాపారం కోసమో సినిమాల కోసమో ఏదైతేమే మీకు ఉపయోగపడే అనేక సినిమాలు తీశారు. పైగా అమిత్ షా కానీ ఇంకొక జేపీ నడ్డా కానీ హైదరాబాద్కి వచ్చి అతిథులను కలుసుకోవడం అన్నప్పుడు వాళ్ళ ఇంటికే వెళ్ళారు. వాస్తవంగా అంతే. అంటే ఇది ఎట్లుందని నేను ఒకటి చెప్పా. అదే ఒక లాయరు కేసు వాదించడం కోసం తన క్లయింట్కు జడ్జి గారు ఏం అడిగినా నువ్వు బెబ్బే అన్నాడంట. సో జడ్జి కానీ అవతల లాయర్ కానీ అడిగితే ప్రతివాది తరఫున, సో వాడు ఏమడిగినా వీడు బెబ్బే బెబ్బే అంటున్నాడు, ఇంకా రాదు మాట్లాడినట్టుగా. అంత అయిపోయింది. కేసు గెలిచి అడ్వకేటు మరి ఫీజు అంటే బెబ్బే అన్నాడంట. సో నీకు బెబ్బే, నీ అబ్బకి బెబ్బే అని ఒకటి వచ్చిందని. ఇప్పుడు ఏమైందంటే ఈ మతము దేవుడు దీన్ని ఆధారం చేసుకొని చేసిన తర్వాత ఆ దాడి వాళ్ళ మీద కూడా రావడం అనేది ఇక్కడ చాలా విపరీతమైన విషయం. రాజా సింగ్ ఉన్నాడు హైదరాబాద్లో శాసనసభ్యుడు, ఇంక ప్రతిసారి రెచ్చిపోతుంటాడు. ఆఖరికి బీజేపీ కూడా భరించేలాగా ఆయన బయటికి పంపించేసింది లాంఛనంగా. కానీ ఉన్నాడు ఆయన అట్లా. ఆయన వీడియో చేశాడు, ఏంటి నువ్వు ఇట్లా అంటావా, దేవుణ్ణి అంటావా, ఈ సినిమాలు బహిష్కరించండి, దేవుడి పేరు చెప్పుకొని కోట్లు సంపాదించి ఇలా చేస్తావా నువ్వు, అస్సలు నీకు పాఠం చెప్తామని. ఈయన ఎవరే, నేను ఏమన్నా రాముడికి అధికార ప్రతినిధా? లేకపోతే భక్తులందరూ ఏదో ఒక దశలో దేవుడిని ఆక్షేపించి నువ్వు నిన్ను నమ్మి పూజిస్తే ఇలా చేస్తావని ఎప్పుడో ఒకసారి అంటారు. గజేంద్ర మోక్షంలో కలడు వాడు కలడో లేడు అని గజేంద్రుడు అన్నట్టుగానే. కాబట్టి ఇట్లాంటి ఉదాహరణలు నేను ఇందాక కూడా చెప్తున్నా. నువ్వు కులుకుతూ తిరిగేది వెవరబ్బ సోమని రామచంద్ర అని రామదాసు పాడతాడు రాముని గురించి. వాళ్ళు భక్తుడికి భగవంతుడికి వాళ్ళు చూసుకోవాలి, కానీ ఈ రాజాసింగులు లేకపోతే ఇంకొకరందరూ వచ్చి బెదిరించటం ఏంటి, ట్వీట్లు, ట్రోల్స్ రాజమౌళి మీద, హెచ్చరికలు హిందూ సంఘాలు కాదు, హిందూ రాజకీయ సంఘాలు, మామూలు హిందువులు కోట్ల మంది హిందువులందరికీ గుణపాఠం అంటే ఇది. తమ దేవుణ్ణి ఉపయోగించుకొని కోట్లు సంపాదిస్తున్న రాజమౌళి సినిమాలు చూడకూడదు, బాయ్కాట్ రాజమౌళి అని నినాదం తీసుకోవాలని రాజా సింగ్ చెప్తున్నాడు. అసలు హిందువులు ఏంటండి, సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకుపోయి విదేశాల్లో, జపాన్లో ఏ హిందువులు, చైనాలో ఏం హిందువులు, అమెరికాలో హాలీవుడ్లో. కాబట్టి ఈ మత రాజకీయాలు లేకపోతే సోకాళ్ళు సనాతనం అనేది తలకెక్కినందువల్ల చేస్తున్న దాడి సినిమాని సినిమాగా చూడకుండా. రాజమౌళి కూడా పక్కా కమర్షియల్, ఆయన చెప్తాడు నేను ఇవన్నీ కమర్షియల్ కోసం చేస్తానని. శ్రీశ్రీ లాంటి విప్లవ కవి, ఆరుద్ర లాంటి కవి ఎన్నో భక్తి గీతాలు రాశారు. వాళ్ళు ప్రొఫెషనల్గా అక్కడ రాస్తారు.
అందువల్ల ఆశ్చర్యం ఏమంటే సినిమా పరిశ్రమలో ఎవ్వరు ఇంత దిగ్గజ దర్శకుడి మీద దాడి జరుగుతుంటే సూటిగా మొదటి రోజే ముందుకు రావాలి కదా. నేను వీడియో చేసే నాటికి అసలు ఎవరు ఈ టాపిక్ మాట్లాడలేదు. అంతకంతకు ఇది పెరుగుతుందని నాకు తెలుసు, పెరిగింది. ఇప్పుడు ఎట్టకేలకు రామ్ గోపాల్ వర్మ ఒక్కడు రాజమౌళి ఇష్టం ఆయన చేస్తారు, ఆయన మీద మీ బెదిరింపులు ఏంటని ఆయన ఒక వీడియో చేశాడు. మరి నెమ్మదిగా మిగతా వాళ్ళు ఏమైనా చేస్తారేమో తెలీదు. రాజమౌళే చాలా జాగ్రత్తగా సమాధానాలు ఇస్తుంటాడు, తన మీద దాడి జరిగినా దాన్ని కాస్త అటు ఇటు తిప్పి. కానీ ఈ ధోరణి మటుకు ఏమాత్రం మంచిది కాదు. దేవుడి మీద నమ్మకం లేదని ఎవరైనా చెప్తే వాళ్ళకి లేదేమో, దాని మీద ఏముంది. ఇప్పుడు రాజేసింగ్ ఏమంటాడు, నువ్వు నాస్తికుడిగా ప్రకటించంట. నీకెందుకు ప్రకటించాలి, రాజ్యాంగం అని చెప్తుందా? కాబట్టి ఏ దేవుణ్ణి పూజించడానికి, ఏ దేవుణ్ణైనా పూజించడానికి, ఏ దేవుణ్ణి పూజించకుండా ఉండటానికి మనుషులకు స్వతంత్రం ఉంది. ఇది అల్లా అయినా హిందూ ముస్లిం క్రైస్తవులు ఎవరైతేనేం మానవులే అనంత జీవన గమనంలో అలుపు ఎరుగని శ్రామికులని ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ బతుకుతారు. వాళ్ళు అల్లాని పూజించారా, క్రీస్తుని పూజించారా, లేదా హిందూ మతంలోనే విష్ణువుని పూజించారా, రాముని పూజించారా, అది కూడా కంప్లైంట్. నాకు విష్ణువు అంటే ఎక్కువ ఆసక్తి, రామావతారం కొంచెం అంత ఇదిగా ఉండదు అన్నాడు. ఇంకా దాడి, నువ్వు రాముడిని తక్కువ చేస్తావా అని. విష్ణువు అందరూ ఆయన అవతారాలే కదా అని కదా, దశావతారాల్లో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ దేవుడి మీద ఏదో కొంతమందికి పేటెంట్ ఉన్నట్టు, ఇంకెవరేం చేసినా కానీ జాగ్రత్త అని హెచ్చరికలు ఇవన్నీ చెల్లుబాటు కావు. ఇంత కాకపోయినా మాధవీలత గతంలో పోటీ చేసిన అభ్యర్థిని, ఆమె గురించి బాగా తెలుసు తెలుగు ప్రేక్షకులుగా, ఆమె దాడి చేశారు. బండి సంజయ్ అయితే కేంద్ర మంత్రి దాడి చేయలేదు, కానీ దేవుడి మీద నమ్మకం కలిగించమని, రాజమౌళికి కలిగించమని దేవుడిని ప్రార్థిస్తాడట. అంటే దేవుడికి ఏం తెలియదు, బండి సంజయ్ గారు ఇక్కడ నుంచి రికమెండేషన్ పంపిస్తే నన్ను నమ్మమని, అసలు ఎవరైనా నమ్మమని చెప్తారా? ఇంకా చాలా కథ ఉంది. అది రామ్ గోపాల్ వర్మ కూడా రెఫర్ చేశారు. ఉదాహరణకు పురాణాల్లో వైరభక్తి అని ఉంటుంది. రావణ కుంభకర్ణులు లేకపోతే హిరణ్యాక్ష హిరణ్యకశిపులు వీళ్ళు వ్యతిరేకంగా ఉంటే తొందరగా పోతారు 3 జన్మల దేవుడి దగ్గరికి. కాబట్టి నాస్తికము, హేతువాదము, లేకపోతే రకరకాల భక్తులు, వైష్ణవము, శైవము ఇవన్నీ చాలా ఉంటాయి. రాజమౌళి ఏదో ఒక దీంట్లో అంటే సరదాగా కూడా అని ఉండొచ్చు ఆయన. నేను నా ఉద్దేశం పరిశ్రమ దీన్ని చేయాలి. రెండోది పోలీసులు, సమాజం కూడా మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది.